ప్రభు పేరట ప్రతి ఒక్కరికి వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 118 అధ్యాయము 16వ వచనం నుండి 29వ వచనం వరకు ధ్యానించుకుందాం. యెహోవా దక్షిణహస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతుల దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదముందును గాక. యెహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాను. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించుచున్నాడు. ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి ఉదయకాల సమయంలో చదవబడిన ప్రభు యొక్క జ్ఞాన కీర్తన బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వినిచున్న వారిని గ్రహించున్నాను, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ దినంలో ప్రభువా నాయన పరిశుద్ధ వివాహాలు జరుగుతున్నారు ప్రభువా. యవన బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఎందరైతే నాయన వివాహాలు చేసుకుంటున్నారు వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధ వివాహాల్లో ప్రభు నీ కృప తోడుగా ఉంచి నడిపించండి ప్రభువా. అనేక మంది ప్రభు యవన బిడ్డలు ప్రభు వివాహాలు కావాల్సిన వారు ప్రభు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. అటువంటి వారికి సాటైన సహాయం ప్రభు మీరు దయచేయండి ప్రభు. నీవే దేవుడు అన్నావు ప్రభు, నీవే సర్వశక్తిమంతుడు అన్నావు ప్రభు. నీకు అసాధ్యమైనది ఈ లోకం లేదు ప్రభు. నీకు స్తోత్రం, నీకు సమస్తమును సాధ్యమే దేవా. దేవానని అంటే ప్రభు నేను యవన బిడ్డలు ప్రభు నాయన దేని కొరకైతే ఎదురు చూస్తున్నారు ప్రభు నీకు తెలుసు ప్రభు. ప్రతి ఒక్కరిని ఇక్కడ మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి ఏదో ప్రభు. మా యొక్క గృహాలను, మా యొక్క నాయన కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి ఎటువంటి లోట్లు ఉన్నాయి, ఎవరికి ఎటువంటి తలంపులు ఉన్నాయి, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్న ప్రభు నీవే తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు స్తోత్ర. మీ కృప ఎల్లప్పుడు తోడుగా ఉంచండి, నీడగా ఉంచి కృప చూపించండి ప్రభు. ఏదో ప్రభు మేము చేయించున్న ప్రయాణాలు, మేము చేయించున్న పనులన్నింటిలో ప్రభు మీరు సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. 29 దినాన్ని మేము చేయించిన కార్యక్రమాలన్నింటిలో మీ కృప తోడుగా ఉంచండి, సహాయం చేయండి, ఆదుకోండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.